మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు. నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. ముక్కలు ఉంటాయి కదా, దాని సపరేట్గా. అలాగా ఆత్మ ఫలములో గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఫలములేమనగా అనలా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎప్పుడైతే మనం తండ్రిని వేడుకుంటామో, దేవుని ఆత్మశక్తితో నింపబడతామో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటామో, ఇక పరిశుద్ధాత్మ మనలో పని చేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, బాగా వినాలి, పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు ఈ 9 మన నుండి వ్యక్తమవుతాయి. ప్రేమ గలవారమై మనం ఉంటాం. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనం ట్రై చేస్తుంటాం మనంతటా మనం ఉండాలి అని. ఎంత ప్రేమ కలిగి ఉండాలని ట్రై చేస్తాం, అంత ద్వేషించడం మొదలు పెడతాం మనం. ఎందుకంటే మన చేత కాదు. సంతోషం, మనం సంతోషంగా ఉంటాను ట్రై చేస్తాం. ఎంత ట్రై చేస్తాం అంత ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే మన వల్ల కాదు. అలాగే ఆశా నిగ్రహం, ఆశలు నిగ్రహించుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. విచిత్రం చెప్పన, నిగ్రహించుకోవాలని అనుకునే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఆ దరిద్రాన్ని మర్చిపోదాం అనుకునే కొద్దీ మళ్ళా గుర్తొస్తుంటుంది. సాధ్యం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, మనుషులతో సమాధానంగా ఉందాం, మనసులో సమాధానంగా ఉందాం అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అనుకునే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి అసమాధానాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, చాలా ఓర్పుగా. ఏమండి, విద్య నేర్చుకున్న కుక్కలాగా. విద్య నేర్చుకున్న కుక్క ఒకటి ఉందంట. దానికి ఏం నేర్పాడో తెలుసా? అస్సలు మొరగకుండా మౌనంగా ఉండేట విద్య నేర్పాడు దానికి వాడు, బాగా సాధన చేపించి. ఇంకా అది అన్నా కూడా కొడతాడనమాట దాన్ని. అట్లా ఏం సప్పుడు చేయకుండా నేర్పాడు దానికి. ఇంకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా సరే, ఏ మనిషి ఆ ఇంటికి రాని పోనీ అస్సలు అని కూడా అనదు, మౌనంగా ఉంటుంది. కుక్కకు అలాంటి విద్య నేర్పాడు వాడు మురిసిపోతున్నాడు. నా కుక్క ఏం ట్రైనింగ్ పొందిందిరా, అస్సలు సప్పుడు చేయట్లేదు. ఓ రోజు ఏం జరిగిందంటే, గేటు బయట దీని కళ్ళకి వేరే జాతి కుక్క కనపడింది. దాని జాతి కనపడింది. ఇక అప్పటిదాకా మౌనవ్రతం పాటించిన కుక్క దాని జాతి కుక్క కనపడి దాని సమీపంలోకి వస్తుంటే ఒక రేంజ్లో లేచి గోల్ చేయటం మొదలుపెట్టింది. కుక్క నేర్చుకున్న విద్య ఏమైపోయింది అంటే, ఆ సన్నివేశం రానంత వరకే దాని మౌనవ్రతం. ఆ సన్నివేశం వచ్చిందంటే అప్పుడు ఉంటుంది దాని అసలు రూపం. దాన్ని మార్చడం సాధ్యం కాదు. గదిలో పెట్టినంత వరకే పందితత్వం. నువ్వు పాండ్స్ పౌడర్ పూస్తావో, లేకపోతే నువ్వు ఏం పౌడర్ పూస్తావో, దానికి నువ్వు ఏం కొడతావో, ఇప్పుడు లేటెస్ట్ పౌడర్లు ఏమో వచ్చినాయి, ఏం కొట్టినా సరే నువ్వు గదిలో పెట్టినంత వరకే అది నువ్వు రాసినవన్నీ పూయించుకుంటుంది. దాన్ని రోడ్డు మీద తీసుకెళ్ళి బురద గుంట చూపించావంటే మాత్రం ఇక నీ పాండ్స్ పౌడర్లు పనికి రావు, నీ సెంట్లు అత్తర్లు పనికి రావు. ఎందుకంటే అన్నిటికీ మించిన బురద వాసన దానికి ఇంపైన సువాసన పందికి. మరి ఏందనుకున్నా, ఇక గొలుసులో కట్టేసినా నువ్వు తాడులో కట్టేసినారే, ఆ ఆంతం లాక్కొని నిన్ను కూడా లాక్కొని తీసుకెళ్ళిపోయి అందులో పడింది. బురద కనపడితేనే దాని జాతి లక్షణం బయటపడ్డట్టు
కుక్క కనపడితేనే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు మనుషులు కూడా చాలా వరకు చాలా దీర్ఘశాంతం. అసలు ఈ మధ్య నేను అసలు కోప్పడట్లేదు అన్నయ్య, అసలు చాలా ఓర్పు. అసలు దేవుడు నిజంగా చాలా చాలా అసలు నేను చాలా కంట్రోల్లో ఉంటున్నాను అన్నయ్య అనుకోవటమే కానీ ఏం లేదు. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గందరగోళమే. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా విషయాలు ఇంతే అన్నయ్య, అలా అనుకుంటున్నాను కానీ చాలా జరగట్లేదని. చేతులు ఎత్తని షో చేయకుండా ఎందుకు నా దగ్గర ఎందుకు? ఈడన్నీ అనిపించి చెబుతున్నావు ఏడా స్తోత్రం. అది ఇప్పుడు యథార్థవంతులు అనిపించారు. మీ ప్రార్థన ఆనందకరం ఆయనకి. ఎందుకు నీ వల్ల కావట్లా? ఆశలు నిగ్రహించుకోవాలంటే నీ వల్ల కావట్లా, సంతోషంగా ఉండాలంటే నీ వల్ల కావట్లా, సాటి శత్రువుని ప్రేమించాలంటే నీ వల్ల కావట్లా. వాక్యమేమో శత్రువుని ప్రేమించు లేకపోతే దేవుని కుమారుడు కాదంట. వాక్యమేమో నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రువుని ప్రేమించుంటుంది. మనకేమో వాడిని చూస్తేనే మండిపోతుంటుంది. మనకేదో చేయాల్సిన అవసరంలా, మన మీద అవతలోడికి తేడా చెప్పినోడు కనపడితే చాలు, ఇక మనకు ఆగదు. వాడిని చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటాడు. కానీ వాక్యం ఏం చెప్పింది? ప్రేమించు అని చెప్పింది. మన వల్ల కాదు. ఎట్లా సాధ్యం? దానికి విరుగుడే దేవుడు చెప్తున్నాడు. నీవు సొంతంగా ఎంత ట్రై చేసినా నీ వల్ల కానిది నీలో ఉన్న నా ఆత్మ చేత నగును. నీ శక్తి చేతనో బలమో చేతన ఇది కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ నీలో ఉండి ఆ ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, విశ్వాసాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ఆయన నీలో ఉండి నెరవేర్చాలి. ఆయన నెరవేర్చాలి, కానీ నీ వల్ల కాదు. నువ్వు ఓన్గా ట్రై చేసినంత వరకు నువ్వు పడతానే ఉంటావు. నీ సోది ప్రయత్నాలు ఆపి ఆయన చెప్పిన సలహాలు ఇను. ఏమంటారు? నేనైనా నువ్వైనా అంతే. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా. కొడుక్కి చెబుతావు, నువ్వు 14 సార్లు చెబుతావు, వాడు వినడు, మొహం పగలు కొట్టుకుంటాడు. చివరికి నువ్వేమంటావు తెలుసా? అయిందిగా, అనిగిందిగా, ఇకనన్నా నేను చెప్పేది అంటే. అట్లాగే ఇప్పటికి మనం ఎన్నోసార్లు ట్రై చేసి మొఖాలు వాసిపోయి ఉన్నాయి మనకి. ఏవి? ఆత్మ ఫలము ఫలించాలి మనంతటా మనమని ప్రయత్నించి విఫలమయ్యాం. సంవత్సరాలన్నీ అయిపోయినాయి అంతే. క్రొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో ఈ 4-5 రోజుల్లో కూడా 4-5 సార్లు పడ్డాం. ఎందుకు అలా పడుతున్నామంటే మనమే ప్రయత్నిస్తున్నాం పదే. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రయత్నించటం కాదు, నీలో ఉన్న ఆత్మను ప్రయత్నించు. నీలో ఉన్న ఆత్మ ద్వారా ప్రయత్నించు, అప్పుడు నువ్వు విజయం పొందుతావు. నీ ఆత్మకు ఆసక్తి ఉంటే నా ఆత్మ ఎందుకురా నీకు అంటాడు తల్లి. నీ సొంత ఆత్మకు ఆసక్తి ఉంటే నీకు నా ఆత్మ ఎందుకు? పిచ్చిబట్టా. నీ ఆత్మకు అంత సీన్ లేదు. నీకే కాదు, మొదట పుట్టిన ఆదాము కూడా లేదు. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ఎవ్వరికీ లేదు ఆ శక్తి. ఆఖరికి నా అద్వితీయ జనతైక ప్రియమైన కుమారుడు కూడా నా ఆత్మ సహాయం తప్పలేదు. ఆయనకే తప్పనప్పుడు నీకెట్లా? యేసయ్య కంటే గొప్పవాళ్ళం మనం. ఏమండి? ఏళ్ళనన్నా 10 రోజులు ప్రార్థనలో ఉంచాడు, ఆయనైతే 40 రోజులు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడని ఉంది? అరణ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు? 40 రోజులు ఆయన్ని సిద్ధపరిచి ఆత్మ బలముతో నింపి పంపించాడు. అప్పుడు వచ్చి ఫలించాడు యేసయ్య. మరి ఆ బలం రావాలంటే ఏం చేయాల్సి వచ్చింది? యేసయ్య అరణ్యపు అనుభవానికి వెళ్లాల్సి వచ్చింది. దేవుణ్ణి గోజాడాల్సి వచ్చింది. శక్తితో నింపబడాల్సి వచ్చింది. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంటే ఈ కూటం అయిపోగానే మనకు మళ్ళీ గుడ్డి కళ్ళు వస్తాయి. ఈ కూటం అయిపోగానే గుడ్డి కళ్ళు వస్తాయి, మళ్ళీ మనకి ఇవన్నీ మర్చిపోతాం. ఇంత స్పష్టంగా వాక్యం ఉంది అంటే నీ వల్ల ఏది కాదు. ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టడం నీ వల్ల కాదు.
నువ్వు చేయాలి, ఆ పని చెయ్యాలి, దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడు సంతోషపడే విధంగా నువ్వు నడుచుకోవాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే, ఆత్మ యందు బలంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే, నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపటానికి ప్రయత్నించేది ఉంటుంది. నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు, కానీ వాడు ఒక బరువైన వస్తువు, వాడికి బరువు, అది నీకు బరువు కాదు, దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు. చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం. వాడు ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు, వచ్చి వాడు చేయి చూపిస్తాడు, నాకు అది కావాలని. అప్పుడు నువ్వు వంగి నీ చేతితో తీసి వాడి చేతుల్లో పెడతావు. నీకు సాధ్యమైద్ది, కానీ ఆ బిడ్డకు సాధ్యం కాదు. ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే, నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు, నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు, మీకు అలివిగాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి గనుక మీరు ఆయన ఆశ్రయించండి. సమస్తం మీరు పొందగలరు. నువ్వు పోరాడుతున్నా మానసిక, శారీరక, ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపథంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ మన మీదికి రావటం, మనలో నివాసం ఉండటం ఎందుకు అవసరం అంటే, ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను నేను. ఈ శక్తులు, ఈ బలాలు, ఈ ప్రభావం అంతా మనకి ఎందుకంటే, ఈ లోకంలో మనం ఒట్టిగా లేము, శత్రువుల మధ్యలో ఉన్నాం. మనల్ని భయంకరంగా ద్వేషించేటువంటి సాతాను, వాడి సిబ్బంది, దురాత్మలు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, వీటి మధ్య మనం ఉన్నాం. అది అసలు విషయం. ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు, కానీ ఉన్నాయా లేవా? లేకపోతే బైబిల్లో అన్నిసార్లు రాస్తాడా, ఆ దయ్యము వానిని ఎక్కడ పట్టెనో అక్కడ వానిని విలవిలలాడించాను అని, ఆ దయ్యం పట్టెనని, దయ్యం పట్టినవాడు ఇలా ఉన్నాడని, యేసు దయ్యమును వెళ్ళగొట్టాడని, అపోస్తలులు దయ్యాలను వెళ్ళగొట్టారని. అసలు ఇంకా చెప్పాలంటే, ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? మన శత్రువులు మనకంటే బలవంతులు. భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కడిని తక్కువ అంటే ఒక 100 మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని. లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టున్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు. ఎవరి సంచిలో ఉన్నారు? లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు. వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపలేదు. వాడి దృష్టి అంతా మన మీదే. ఎందుకంటే తప్పించుకున్నాం మనం, ఆడి సంచిలోంచి తప్పించుకున్నాం. యేసయ్య రెక్కల కిందికి చేరాం మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని. శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు, మనసు దొరికితే మనసు వేటాడుతాడు, ప్రాణాన్ని. ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడుతాడు. నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా. ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా, శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా. హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంతసేపు మొత్తుకున్నానని తెలుసా? నీకు తెలియదు నిద్రమోహవాడా, నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు. నేను చెప్పేది నిజం. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా. వాడు నిన్నేం చేయలేక, నిన్ను అనపలేక, అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు నాకు గీస్తాడు, నీకు గీస్తాడు. అది విషయం. నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు. ఏమన్నా అర్థమైంది? ఇప్పుడన్నా అర్థమైందా? భయపెడుతున్నానా?
జాగ్రత్త చెప్తున్నానా? అంటే ఈ మాట కూడా ఎవరు చెప్తున్నారు? నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది. ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు, నేను నిజం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, ముగించేస్తా ఇక నేను. మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు. నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు. చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల. దూతలే నిన్ను సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్. కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల, అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది. మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు. కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ రేపుతాడు. అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి, నీ మీద జరిగాయి, నా మీద జరిగాయి. కానీ ఏం గాల? కారణం దేవుని అగ్ని ప్రాకారం. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. దేవునికి మహిమ. మళ్ళా నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు. మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా, లేకపోతే దేవుడు ఊరుకోడు. అర్థమైందా? వాడు డైరెక్ట్గా వచ్చి నిన్ను చేసేయడానికి లేదు. అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్రపోదు, కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు. అయినా సరే కూర్చొని ఆలోచించి చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి, ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని. రోగం రాకముందు ఆలోచించి రోగం తెచ్చుకుంది, వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది. క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది, పెట్టి తీసుకొని రండి అని. ఎందుకు? ఏమా? నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు, ఆహారం నిర్లక్ష్యం చేసి. దేవుని వాక్యం ఉండనే ఉంది. ఒరే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు, విశ్వసిస్తున్నావా? అట్లయితే విశ్రాంతిలో ఉండు, నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన.
ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు, నా ఆలోచనలు మించి ఏది పోదు, నువ్వు నాకు వెళ్ళి చూడరా, నాకు మొర్రపెట్టరా, నాకు చెప్పురా, ప్రతిదీ వదిలేసే ఇంకా అన్నాడు. సరే సరే ట్రయా దేవుడు అనుకోండి, ప్రభు స్థానం అనుకోండి. ప్రభా ఇవాళ శాల్యమన్న చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా, ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి స్తోత్రం ప్రభా, ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెబుతున్నా, తీసుకో ప్రభా, తీసుకోపో, ఇంకా నేను ఆలోచించను ప్రభా, యేసు నామములో మొత్తం వదిలేస్తున్నా ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా అబ్బాయి సంగతి అప్పచెబుతున్నా, అమ్మాయి సంగతి అప్పచెబుతున్నా, అప్పుల సంగతి అప్పచెబుతున్నా, రోగం సంగతి అప్పచెబుతున్నా, సమస్యల సంగతి అప్పచెబుతున్నా, జాబ్ ప్రయత్నం అప్పచెబుతున్నా, మొత్తం అప్పచెబుతున్నా ప్రభా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్నీ అప్పచెప్పాడు కదా, ఇప్పుడు ఎట్ట పోవాలా, ఇట్లా పోవాలా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అయిపోయిందా, నువ్వు మొయ్యలేవులే ప్రభా. ఇట్లాంటి సోదరులను ఏం చేయాలా ఏమండి, మిమ్మల్ని కాదులే, ఆయన మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా, ఉందా లేదా, నా మీద ఏంటంటే అర్థమైంది, నాకు ఇవ్వండి, నాకు అప్పచెప్పండి. ప్రార్థనలో మోకాళ్ళు వేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే, మొత్తం అప్పచెబుతున్నా ప్రభా. అప్పచెప్పినంతసేపు అప్పచెప్పి మళ్ళీ తీసుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తిక్కలోళ్ళు అండి, తిక్కలోళ్ళు. ఈ తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే. ఏంది, నువ్వు ప్రార్థన చేయగానే పోయినాయా సమస్యలు, ఆ చెప్పినోడు అంతే చెబుతున్నావు, నువ్వు కూడా అంతే చేస్తున్నావే. అట్ట కాదు, నువ్వు ఆలోచించాలి. ఎట్టా ఆలోచించు, ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెట్టి, నిజంగా ఎట్టా, నిజమే, ఏదో రెండు మాట్లాడట అనగానే దేవుడు చేసేస్తాడా, అసలు ఆయన నీ బోటు దానికి అసలు చేయడు, నీ బోటు వాడికి అసలు చేయడు. నిజమే, అసలు నేను మంచిదాన్ని కాదుగా, అసలు నేను మంచివాడిని కాదుగా. నువ్వు మంచిదాని అని ప్రాణం పెట్టాడా, మంచోడు అని ప్రాణం పెట్టాడా, ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ. ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకొని దరిద్రపు చేష్టాలని చేస్తూ ఉంటాను, సోది ముఖం వేసుకోండి. నేను చెప్తున్నాను, నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నావు కదా అంటే, ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా. మరి నువ్వు అంటే మంచిదానివి కదా, పొరపాటు పడ్డావా, సరే ఒప్పుకున్నావుగా, పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి. అదే నమ్మలేకపోతున్నాను ప్రభా, ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు. ఇది ఎట్లాంటిదంటే బోన్లో నిలబడి జడ్జిని అన్నట్టు ఉంటుంది. ఆయన క్షమాభిక్ష పెట్టాడు, ఏదో వదిలేశాడు, కేసు కొట్టేశాడు. కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా, అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్, అసలు ఎట్లా కొట్టేస్తారు, నేను ఫుల్ తేడా అయితే, వాళ్ళు కేసు కొట్టేసావంటే నువ్వు తేడా, ఎరా నేను తేడా, పోనీలే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా, ఏంటి రండి తీసుకెళ్ళి లోపల అంటాడు. చాలామంది అంతే చేసుకున్నారు, కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగదవించుకున్నారు. మనుషులు కాదు మనం, దేవుడు వదిలేశాడండి, తీసేయి. నువ్వు అడిగావు, క్షమాపణ కోరుకున్నావు, దిద్దుకున్నావు, కథం, ఇంకా అది ఆయన వీపు వెనక పడేశాడు. ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికి వెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వాడు సైతాను. వాడు ఆయన వీపు వెనక పడేసిన సరుకంతా తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, వాడు అవన్నీ తీసుకొచ్చినప్పుడు యేసు రక్తం పోస్తూ ఉండాలి దాని మీద. తేరా ఇంకా తెచ్చుకోరా, బస్తాలు బస్తాలు తెచ్చుకో, మొత్తానికి యేసు రక్తము చాలు. ఇంకేమన్నా దోషాలను గురించిన భయం ఉందా, ఆలోచన ఉందా, వదిలేసేయాలా, తీసేసాడు, క్షమించాడు, వదిలిపోయి. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, కడిగాడు, నూతన పరిచాడు, నిన్ను క్రొత్త జీవితంలోకి తెచ్చాడు. ఫిక్స్ అయిపో అంతే, నువ్వు ఫిక్స్ అయిపో అంతే, నువ్వు ఫిక్స్ అయిపో అంతే. నువ్వు పెద్ద ఏదో పెద్ద నిన్ను నువ్వు విమర్శించుకునేది, నిన్ను విమర్శించుకోవడం అంటే పదే పదే. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విమర్శించుకోవడం తప్పులేదు, నేను కూడా విమర్శించుకుంటా. కొంతమంది అట్ట కాదు, కదిలిస్తే చాలు, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, నాకు ఇంతే జరగాలి, నాకు ఇంతే, నేను తేడాలే, నేను తేడా. పద్దాకలేందా సోది, సైతాను గడ తెస్తాడు.
అయిపోయింది, కడిగేశాడు, వదిలేసాయి. నీ ప్రార్థన విలువైంది, వింటాడు. నీ మొర్ర ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, తన ఆత్మనిస్తాడు. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కానీ నిన్ను వేటాడటానికి శత్రువు తరుగుతున్నాడు. ఏమనుకోవద్దు. ఒక్కరోజు వాస్తవంగా పెందలాడి మొదలు పెడదాం, పెందలాడి ముగిద్దాం అనుకున్నా. లేట్ అయింది, నాకు ఇవ్వటం లేట్ అయింది. నేను చెప్పటం లేటు కాదు, చాలా మంచిగా మారా నూతన సంవత్సరంలో. నాకు ఇవ్వటం లేట్ చేశారు. ఎందుకు పెందలాడు వదిలేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు మనం మీటింగ్ గ్రౌండ్కి పోవాలి ఒక ముద్ద తిని. ఎందుకు వెళ్ళాలంటే ఆ షెడ్లో ఉన్న కర్రలన్నీ బయట వేయాలి, పందిరి కర్రలన్నీ. ఏమన్నా అర్థమవుతుందా చెప్పేది? తిని శుభ్రంగా ఎవరి దాన్ని వాళ్ళు పోతారా? పోతే నేను వేసుకొని కూర్చోవాలి అక్కడ. ఒక ముద్ద అన్నం తిని మొత్తం పోయి ఆ కర్రలన్నీ బయట వేయాల. ఉన్నారా లైన్లో? ఆశ్చర్యం ఏంటంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు కనపడరు. అది ఎత్తిన వాళ్ళందరూ మర్యాదగా ఆడ కనపడాలి నాకు. నేను వస్తా ఆడికి, దేవునికి చిత్తం అయితే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వెళ్ళి ఆ పరిచర్య చేద్దాం. ఎందుకంటే 4 రోజులు కూటాల్లో మళ్ళా దేవుని కృప పొందుకుంటాం మనం. దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం మనం. మళ్ళా పునర్శక్తి పొందుకుంటాం. హల్లెలూయా. ఆఖరి మాట, దాని నుంచి ఆఖరి మాట అంటున్నా, ముగించట్లేదు అనుతూ. ఆఖరి మాట అంత పొడుగుందన్నమాట, అంతే. ఆఖరి మాట కొనసాగుతుంది. ఏంటి ఆఖరి మాట అంటే మరి ఇప్పుడు చూపించు ఆఖరా, మళ్ళీ అట్లాగేది మనసు, కొంచెం ఆగు, ఈ పాయింట్ పోయింది. మళ్ళా ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, శత్రువు ఉన్నాడు. వాటి దాడి మన మీద ఉంటుంది. నీ నిద్రలో ఉంటుంది, నీ మెలకువలో ఉంటుంది. అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తానే ఉంటాయి. అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి, మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి. కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటూ ఉన్నాడు. రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని, నిన్ను ఫెయిల్ చేయాలని, నిన్ను అధోగతి పాలు చేయాలని, మానసికంగా కృంగిపోవాలి, నువ్వు ఎప్పుడు ఏడుస్తానే ఉండాలి. నువ్వు సంతోషం, నేను చెప్తున్నా, నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం మహా కుళ్ళు, దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య. మనం ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు. మనం సంతోషంగా ఉంటాం, దేవునికి ఇష్టం. అప్పుడు మరి దయ్యాలకి ఏమి ఇష్టం? సంతోషంగా ఉంటాం దేవుడికి ఇష్టం కాబట్టే కదా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం రాయించాడు. దేవుడు ఆ మాట పలికాడంటే మరి ఇక దయ్యాలు ఏం కోరుకుంటున్నాయి? ఎల్లప్పుడూ ఏడుపు మోహాలు వేసుకొని ఉండండి, ఏడుస్తూ ఉండండి అని. అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది. దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అర్థమైందా? ఏ సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు, బలవంతుల్ని చేస్తాడు, శుద్ధీకరణ చేస్తాడు, ఆత్మ వరములను మనకిస్తాడు, వాక్శక్తిని ఇస్తాడు, ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు. అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మలను అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు. నువ్వు కృంగిపోతున్నావు అనుకో, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఏ పిచ్చిదానా, వాక్యంలో ఏముంది? చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది. నువ్వేంది ఆలోచిస్తున్నావు పిచ్చిదానా? లే, ప్రభువుని నమ్మట్లేదా? దేవుని కార్యాలు నమ్మట్లేదా? వెర్రివాడా, లే, కృంగిపోయావే, పోయి ప్రార్థించు. శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు, లే, పోయి ప్రార్థించు, నా సహాయం నీకు లభించింది. అట్లా ఎప్పటికప్పుడు శత్రువు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి సమాచారం అందిస్తాడు. ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది. అందుకే మనం అడుగుదాం, ఆత్మని పొందుదాం. ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రొత్త శక్తిని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని, నూతన ప్రభావాన్ని
గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తబడెను, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని భక్తుడు పలికినట్టు పలుకుదాం. రండి లెండి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. మనలోనే ఉండి మనతోనే ఉండి మనల్ని ఉద్రేకపరిచే దురాత్మలను అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. యేసు నామములో స్తోత్రం 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 స్తోత్రం. శత్రువు తంత్రాలను మనకు బయలుపరిచి వాడి కుయుక్తులేవి మన మీద నెరవేరకుండా మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం చెల్లించుదాం, మనసారా చెల్లించుదాం. ఇంతవరకు కాచిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఇక ముందు కాపాడబోతున్న దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. దేవానికి స్తోత్రం, ఆత్మదేవానికి స్తోత్రం. మమ్మల్ని కాపాడు మాట్లాడిన ఆత్మ, మమ్మల్ని బలపరిచిన ఆత్మ, ధైర్యపరిచిన ఆత్మ, స్వస్థపరిచిన ఆత్మ, నిబ్బరపరిచిన ఆత్మ, నెమ్మదినిచ్చిన ఆత్మ, దైవాత్మ నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం స్తోత్రం. మాకై పంపబడిన ఆదరణకర్త నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ అభిషేకం మా మీదికి పంపించు తండ్రి. నీ అభిషేకం మా మీదకి పంపించు తండ్రి. క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు తండ్రి. క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు తండ్రి. మమ్మల్ని నూతన పరచు, మా క్రియలు నూతన పరచు, మా నడిపింపులు నూతన పరచు, మా చర్యలు నూతన పరచు, మా జీవిత విధానాన్ని నూతన పరచు. ఆత్మ సహాయాన్ని నిర్లక్ష్యం చేశాం. పరిశుద్ధాత్మ ప్రేరణలు నిర్లక్ష్యం చేశాం. పరిశుద్ధాత్మ మాలో ఉండి ఇస్తున్న ప్రేరణలను అశ్రద్ధ చేశాం. మమ్మల్ని క్షమించు. ఆత్మకు, ఆత్మ స్వరానికి లోబడేటట్లు సహాయం. కొన్నిసార్లు దురాత్మల స్వరాలకు లోబడి కొన్ని తప్పులు చేశాం. క్షమాపణ కోరుకుంటున్నాం. దయతో మన్నించండి, క్షమించండి. కొన్నిసార్లు అవిశ్వాసుల్లాగా భయపడ్డాం. మేము భయపడటం, భయములో బతకడం నీకు ఇష్టం లేదు. మేము కృంగిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు. మేము ఏడుస్తూ ఉంటాం నీకు ఇష్టం లేదు. మేము ఓడిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు. మేము జయ జీవితాన్ని పొందాలి. ఈ శుభవేళ మాతో మాట్లాడిన ఈ వాక్కుకై నీకు వందనాలు. మేమంతా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి. ఆత్మ ఫలము మాకు కావాలి. ఆత్మ వరములు మాకు కావాలి. ఆత్మ అగ్ని చేత శుద్ధీకరణ పొందాలి. వాక్ శక్తితో నింపబడాలి. ఆత్మ వరములతో నింపబడాలి. అనేక మందిని బలపరచాలి. అనేక మందిని రక్షించాలి. అనేక జీవితాలను వెలిగించాలి. దేవా నీ కొరకు ఒక వెలుగు వెలగాలి. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్వస్థపరచు. నూతన శక్తితో మమ్మల్ని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి, మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేశ్వర రక్తమునకు జయ, ప్రభేశ్వర రక్తమునకు జయ, ప్రభేశ్వర నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి ఆయన శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించునుగాక. మీలో రోగులను నా తండ్రి స్వస్థపరచునుగాక. బలహీనలను బలపరచునుగాక. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదలిచ్చునుగాక. నానా రకాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయునుగాక. ఎగ్జామ్స్ లో ఉన్న వాళ్ళకి జయము కలిగించునుగాక. ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుగాక. ప్రయాణాల్లో కూడా నా తండ్రి మనందరికీ తోడై ఉండునుగాక.
మరి రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో ఇక ఈ రోజు నుంచి ప్రతిరోజు పని ఉంటుంది, పరిచర్య ఉంటుంది. అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటికాడ ఖాళీగా గడపొద్దు, వచ్చేయాలి గ్రౌండ్లోకి. పురుషులు స్త్రీలు ఎవరికి ఛాన్స్ ఉంటే వాళ్ళు మనం చేయదగ్గ పరిచర్యలు అక్కడ చాలా ఉన్నాయి, చేద్దాం. మీటింగ్స్ కోసం ఏర్పాటు చేద్దాం. అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగిద్ది. ఆ 4 దినాల్లో జరిగే కూటల్లో చాలా మంది రక్షించబడతారు. దానికోసం మనందరం మన వంతు కష్టం మనం చేద్దాం, మన వంతు ప్రయాసం మనం చేద్దాం, మన వంతు త్యాగం కూడా మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, తప్పకుండా అందరం కలుద్దాం. రైట్, కొంచెం ఆహారం తినండి. మీరు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. డోర్ ఓపెన్ చేసి ఉంది, ఆ షెడ్ డోరు లోపల కర్రలు ఉన్నాయి, అవన్నీ బయట వేయాలి. బయట వేస్తే వాటిని పందిళ్ళకి నిలబెడతారు. పందిళ్ళు వేయటానికి ఆ కర్రలు నిలబెడతారు. ఇది సరే, చెప్పిన వాక్యం పోగొట్టారా? ఉందా? దేని కొరకు అడగాలి? పరిశుద్ధాత్మ కొరకు. ఎవరి గురించి తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మని గురించి. ఎవరిని కలిగి ఉండాలి? విన్న విషయాలు మళ్ళీ ఒక్కసారి వినండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటే మీకు ఉపయోగపడతాయి. రైట్, బయలుదేరదాం. మరి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఈరోజు ఇంకా పాటలు ఏం లేవు, ఇంక వెళ్ళిపోవటమే. వెళ్ళి గ్రౌండ్లో పని చేయాలి. ఇక నాకు రెస్ట్ ఉండదు, మీకు రెస్ట్ ఉండదు. పని చేయాలి, చేద్దాం. నడవండి. చలో, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వాహనాల మీద హడావుడికి వెళ్ళి మొఖాలు పగలు కొట్టుకోవద్దు. చిన్నగా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి. హెల్మెట్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. రైట్, గాడ్ బ్లెస్ యూ.